దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం మనం గమనించినట్లయితే, 8వ వచనం మనం గమనించినట్లయితే ఒక అద్భుతమైనటువంటి మాటలు యోహాను భక్తుని ద్వారా మనకు పరిశుద్ధాత్మను గురించి, ఆ సత్య స్వరూపియకు దేవుడు ఏమి చేస్తాడు, ఏమి మనకు బోధిస్తాడు, ఇవన్నీ మనకు తెలియపరచబడుతుంది. 16వ అధ్యాయము యోహాను సువార్త 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్నారు, నేను వెళ్ళిపోవటం వలన, అంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోవటం వలన, దేవుని రాజ్యానికి, అంటే పరలోక రాజ్యానికి దేవుడు వెళ్ళిపోవడం వలన శిష్యుల దగ్గర నుంచి ఆయన చెప్తున్నాడు, అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. ఏంటి ఆ ప్రయోజనం అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో ఆయన మనకు ఒక బోధకుడిగా ఉన్నాడు. తర్వాత ఆయన మనకు మనం మర్చిపోయిన వాటిని, జరగబో వాటిని తెలియపరిచే, జ్ఞాపకం చేసే దేవుడిగా ఉన్నాడు. స్పిరిచువల్ గైడ్గా ఉన్నాడు. ఆత్మీయమైన నడిపించే నాయకుడిగా ఉన్నాడు. ఉత్తరవాదిగా ఉన్నాడు. ఆయన ఇంకా చెప్పాలంటే మనకు కంఫర్టర్. కాబట్టి ఈరోజు ఆ సత్యస్వరూపియకు ఆత్మ, నేను, యేసుప్రభు చెప్తున్నాడు, నేను పరలోక రాజ్యానికి వెళ్ళకపోతే మీ వద్దకు ఆ సత్యస్వరూపియకు ఆత్మ రాడు. ఎంత చక్కగా యేసుక్రీస్తు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క మాటలు ఎలా ఉన్నాయి చూడండి. అయితే నేను మీతో సత్యము చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ నడిపింపు మనకు చాలా అవసరం. ఎందుకంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో మనకు ఆదరణకర్తగా ఉన్నాడు. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపికు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అంటే ఆత్మకు నిలయముగా ఉన్నటువంటి మనుషులం, ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలిగినటువంటి మనుషులం, పరిశుద్ధాత్మ నడిపించే ఆ సత్యస్వరూపిగా ఆత్మ నీతో ఉండి, నీలో ఉండి నడిపించే మనుషులముగా జీవించడం దేవుడే కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని యొక్క కుమారుడ, కుమార్తె, ఈ దినమందు నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే ఆయన నీకు బోధించాలి. ఆ మాట నీకు వినబడాలి. అది చాలామంది దైవజనులందరికీ ఆ వాక్యం అనే మాటలు వినబడుతూనే ఉన్నాయి. అందుకే వారి జీవితాలు సక్రమమైనటువంటి జీవితంలోకి నడిపింపబడ్డాయి. అంటే ఈ రోజుల్లో మనం చాలా మనుషులందరి మాట మనం వింటాం, కానీ పరిశుద్ధాత్మ మాట్లాడే ఆ బోధ నీకు అర్థం కాదు. అర్థమైనప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు. లోకము ఆయనను ఎరగదు, ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను పొందుకుంటారు అని చెప్తున్నాడు. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండను. ఎవరైతే దేవుని యొక్క
పరిశుద్ధాత్మ అనబడినటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనబడినటువంటి ఆ పరిశుద్ధాత్మను కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పంపినటువంటి సత్యస్వరూపిగా ఆత్మను మనము ఆత్మీయానుసారముగా జీవించినటువంటి వారికి అందరికీ ఇది ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ. కాబట్టి ఈయన నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ నడిపించడం అంత మాత్రమే కాదు, నీతో కూడా ఉండి నీలో ఉండి నిన్ను పరిశుద్ధంగాను నీతి న్యాయములకు ఆధారమైనటువంటి ఒక సత్యమునకు స్తంభముగాను ఒక నడిచే చర్చిగాను ఆత్మీయమైనటువంటి కుమారుడిగా కుమార్తెగాను నిన్ను ఈ లోకంలో ఆయన నీతో ఉంటాడు. బ్రతుకు దినములన్నిట నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు, అన్ని సంవత్సరాలు ఆయన నీతో నివసించాలని, నీతో ఉండాలని, పరిశుద్ధాత్మ నిన్ను నడిపించాలని, నీకు బోధించాలని, నీతో మాట్లాడాలని ఎంతో ఆశిస్తుంది. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. అంటే ఎవరైతే అబద్ధం చెప్తున్నారో, ఎవరైతే నిజం చెప్తున్నారో, నిజం చెప్పేవారందరినీ మనం ఎంతగానో ప్రేమిస్తాం. అబద్ధం చెప్పేవాడు, అబద్ధం చెప్పే స్త్రీ మన జీవితంలో మనకు తెలిసిపోతారు. కానీ రెండు నాలుకలు ఉన్నటువంటి వారి జీవితంలో నిజం చెప్పడం, అబద్ధం చెప్పడం మానవ సహజ నైజమైపోయింది. అయితే పరిశుద్ధాత్మకి తావు లేకుండా ఉండిపోతుంది. ఎక్కడ ఆత్మీయంగా హృదయంలో, శరీరంలో, ఆత్మకు నీలమైనటువంటి మన శరీరాలు, ప్రాణాత్మ దేహములు ఏమవుతాయంటే రెండు మాటలు మాట్లాడుతూ, రెండు క్రియలు మన జీవితంలో జరిగిస్తూ, మంచి చెప్తూ చెడు చెప్తూ, చెడు మాట్లాడుతూ మనము మంచి కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో సత్యస్వరూపిగా ఆత్మ బాధపడతాడు. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. సత్యమనగా యేసయ్య, ఆ యేసయ్య చెప్పినటువంటి మాటలన్నీ బోధిస్తాడు, తెలియపరుస్తాడు. ఆయన తనంతట తాను ఏది బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఏదైతే ఆయన మార్కెట్ వెళ్ళొద్దు, మార్కెట్లో తగ్గుబడిపోద్దని చెప్తాడు. నీకు మార్కెట్కి వెళ్ళొద్దండి, కూరగాయల మార్కెట్కి కానీ లేకపోతే ఫిష్ మార్కెట్కి కానీ వెళ్ళొద్దు, అక్కడ తగ్గుబడిపోతుంది, నీతో జగడం పడిపోతుంది. మార్గంలో ఒకవేళ నీకు యాక్సిడెంట్ జరగచ్చు, వెళ్ళొద్దని చెప్తాడు దేవుడు. నీకు సిక్స్ సెన్స్ ద్వారా గానో లేకపోతే ఒక కళ ద్వారా కానీ, ఒక దర్శనం ద్వారా గానో, ఒక వాక్యము ద్వారా గానో నీకు ఏదో సంభవింపబోతుందని, ఏదో ఒక అబ్స్ట్రక్షన్ నీకు అడ్డు ఏదో జరుగుతుంది, నువ్వు గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగంటే ఒక వ్యక్తి, ఆయన పారాక్లిట్ అంటే గ్రీకు భాషలో పారాక్లిట్ అంటారు. ఆయన ఒక వ్యక్తి, ఆదరణకర్త, ఆయన అడ్వకేట్, ఆయన ఉత్తరవాది. నీతో మాట్లాడేదానికి ఆయన యేసుక్రీస్తు యొక్క, ప్రభువుల వారి యొక్క బోధలని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఏమేమి చెప్పాలో అవన్నీ నీకు జ్ఞాపకం చేస్తుంటాడో తెలియపరుస్తుంటాడు. నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. ఎంత గొప్ప విషయం. కాబట్టి సంభవింపబో సంగతులు, ఏం సంభవింపబోతుంది నీ జీవితంలో? ఒకవేళ సంతోషం అంటే అది అందరికి చెప్పేస్తాం, చెప్పకూడదు, అలాగా తెలియపరచకూడదు, అలాగా జరగనివ్వండి. దేవుడు ఏం చేస్తాడో వెయిట్ చేయండి. అనేకమైన శ్రమల గుండా నువ్వు వెళ్తున్నావు, పర్వాలేదు, నీతో ఆ శ్రమల్లో కూడా దేవుడు ఉన్నాడు. అనేక కష్టాల గుండా నువ్వు వెళ్తున్నావు, అయినా పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండి ఆ శ్రమలన్నిటిలో కూడా నిన్ను విడిపించుటకు ఆయన నీకు మార్గదర్శిగా ఉన్నాడు. ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు. ఆయన నీకు జ్ఞాపకం చేసే దేవుడిగా ఉన్నాడు. ఆయన సంభవింపబో సంగతులు నీకు తెలియపరిచే దేవుడు అంటున్నాడు. ఎంత గొప్ప విషయం. మేడగది సహవాసంలో వారు ఒక ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నారు.
వారు యెరూషలేములో మేడగది సహవాసంలో 120 మంది మీద అగ్నిజ్వాలలు రాలగా వారు వాక్శక్తి అనుగ్రహించుకోలేదు, అన్ని భాషలు మాట్లాడసాగారు. ఇశ్రాయేలీయులు ఆ యెరూషలేములో ఉన్నటువంటి వారందరూ ఏమనుకున్నారంటే, వారు చాలా దినాల నుంచి అక్కడ కనిపెట్టినారు, ఒక 7 వారాల దాకా. అయితే అక్కడ జరిగినటువంటి సంభవం, ఆ మేడగది సహవాసంలో జరిగినటువంటి పరిశుద్ధాత్మ నింపుదల, వారి మీదకి తలల మీద అగ్నిజ్వాలలు రాలడం, సుడిగాలి రావడం, మహాశబ్దం రావడం, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ మేడగది సహవాసంలో ఉన్నటువంటి వారి దగ్గరికి వచ్చి చూడడం, అక్కడ ఉన్నటువంటి వేరే దేశస్తులు కూడా, చాలామంది దేశస్తులు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, వీరు పొద్దుకు మునిపే వీరు మత్తు ద్రాక్షరసం తాకేశారు, వీరు ఎలాగంటే ఇలాగ మాట్లాడుతున్నారు అని హేళన చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటల్ని పేతురు లేచి ఆ 11 మందిలో లేచి, అనగా ఆ 11 వారిలో లేచి, అప్పటికి ఇస్కరియోతు యూదా లేడు, వారిలో నుంచి వెళ్ళిపోయినాడు. లేచి చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులారా, యెరూషలేము వారులారా, మేము మత్తు ద్రాక్షరసం కానీ ఏమి తీసుకోలేదు, పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చింది. ఇదిగో దేవుని యొక్క వాక్శక్తి మాకు అనుగ్రహించబడింది అని ఆయన మాట్లాడడం అక్కడ మనం చూస్తాం. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, ఆయన పేతురు ఒక చేపలు పట్టుకునే జాలరి, ఇన్ని విషయాలు, ఇన్ని ఒక గొప్ప విషయాలు, ఆత్మీయమైనటువంటి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నటువంటి అభిషేకం ఆయన చేతుల నుంచి ప్రార్థన చేస్తే చాలు, ఆయన నీడ పడితే చాలు, స్వస్థత పొందుతారు. యేసుక్రీస్తు వలె ఆయన జీవితం మారిపోయింది. కొర్నేలి ఇంట్లో అయితే, ఎబ్బేలో ఉన్నటువంటి చర్మకారుని ఇంట్లో ఉన్నటువంటి 3 మనుషులు వెళ్ళి ఆ పేతురుని తీసుకొని వచ్చినప్పుడు, కొర్నేలి వారి బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ ఇటలీ పటాలంలో కైసరియాలో ఆయన వారిని తన ఇంటిలో అనేక మందిని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఎవరి కోసం అంటే, దేవదూత చెప్పింది ఏమని, నీ ధర్మకార్యములు, నీ యొక్క ఆ ప్రార్థన దేవుని సముఖమునకు జ్ఞాపకార్థంగా చేరింది. అయితే నీవు ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఆయన్ని మీ ఇంటికి పిలిపించుకో, ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడు. పేతురు రాగానే కొర్నేలి పేతురు పాదాల మీద పడతాడండి. ఎంత గొప్ప విషయం! పేతురు ప్రసంగం చేస్తూ, ఏం ప్రసంగం అంటే, దేవుడు పక్షపాతి కాడు. ఎందుకంటే ఆ ఎబ్బేలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు సకల జాతి చతుస్పాదములతో కూడినటువంటి ఒక దుప్పటి మీద జంతువులు, పక్షులన్నీ ఉన్నాయి. వాటిని చంపుకొని తినమని 2 సార్లు చెప్పినప్పుడు, ఇది నిషిద్ధమైనవి, నేను ఎందుకు తింటాను ప్రభు అని యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయన జవాబిస్తున్నాడు దర్శనంలో. లేదు, నేను పరిశుద్ధపరిచాను, నువ్వు తినాలి. ఇది ఏందో అని ఆ దర్శనమును గురించి మాట్లాడు తన మనసులో అనుకుంటుండగా, మరలా పరిశుద్ధాత్మ ఆయన్ని ప్రేరేపించి, ఇదిగో నీ దగ్గరికి నేను మనుషులు పంపాను, వారితో నువ్వు వెళ్ళుటకు పడద్దు, నువ్వు వెళ్ళు. ఎంత స్పిరిచువల్ గైడెన్స్ చూడండి. జరగబోయే వాటిని పేతురుకి తెలియపరుస్తున్నాడు దేవుడు. దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. మనకు కూడా అలాంటివి జరగాలి అని మీకు ప్రశ్న రావచ్చు, నాకు కూడా రావచ్చు. దీనికి అంతటి కారణం ఒకటి ఉంది, ప్రార్థనా జీవితం. ఎవరైతే ప్రార్థనా జీవితం కలిగి ఎక్కువగా ప్రభు కొరకు కనిపెడతారో, ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచి పరిశుద్ధాత్మ నడిపింపులోకి నడిపించగలిగినటువంటి ఆ ఉత్తరవాది లేక అడ్వకేట్, సత్యస్వరూపిగా ఆత్మ, ఆ జ్ఞాపకం చేసే దేవుడు, బోధించే దేవుడు, పలకరించే దేవుడు, నడిపించే దేవుడు నీతో కూడా నాతో కూడా ఉంటాడు. అదే అక్కడ కైసరియాలో ఉన్నటువంటి ఇటలీ పటాలం అన్నటువంటి
పటాలంలో కైసరలో ఆ కొర్నేలి ఇంట్లో బాప్తిసం తీసుకోకుండానే పరిశుద్ధాత్మ పొందుకున్నారు. యేసు ప్రభు మాటలు, దేవుడు పక్షపాతి కాడు అని చెప్పినటువంటి మాటలు ఎంత ఆశ్చర్యం. పేతురు అలాగే మాట్లాడుతుంటే వారందరూ కూడా ఆ ఎబ్బే నుంచి కొంతమంది వచ్చారు. అలాగే పేతురుతో ఉన్నటువంటి వారు కొంతమంది ఉన్నారు శిష్యులు. అలాగే ఈ కొర్నేలి ఇంట్లో చాలామంది ఉన్నారు. వారందరూ కూడా అన్యులే, వారు యూదులు కాదు. ఇటలీ పటాలం అంటే రోమీలు. ఇటలీ ఎక్కడ ఉందంటే రోమ్లో ఉంది. అయితే వారు దేవుని బిడ్డలుగా వారికి దేవుడు అనుగ్రహించాడు, ఉండుటకు దేవుడు అనుగ్రహించాడు, దేవుని బిడ్డలుగా ఉండుటకు దేవుడు అనుగ్రహించాడు. అందుకే పిలువపడ్డాడు పేతురు. దర్శనం రూపంలో, దేవదూత రూపంలో, ఆత్మ రూపంలో. అందుకే ఈరోజు ఆత్మీయానుసారమైనటువంటి మనస్సు దేవునికి ఇష్టం. దేవుని బిడ్డలరా, నీవు నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎలాంటి ప్రయాణం ఈరోజు నువ్వు చేస్తున్నావు? ఎలాంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావు? ఎలాంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావు? శారీరకమైన ప్రయత్నాలు ఎన్నో, ఆధ్యాత్మికమైన ప్రయత్నాలు ఎన్నో నాయి మనవి. చాలా లోతైనటువంటి ఒక సూక్ష్మంలో ఒక విలువైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఆ పరిశుద్ధాత్మను మనము ఆహ్వానించే వారికి ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ కడవరి దినాల్లో జరగబో సంగతులు మనకు తెలియపరచబడాలంటే ఎవరేం చేస్తారు, ఎవరేం మాట్లాడతారు, ఎవరేమి మన పైన కుట్ర కలిగి ఉన్నారు? దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో మన ఆత్మీయంగా మనం నడిచినటువంటి వారంగా ఉంటే దేవుని పిల్లలంగాను, దేవుని బిడ్డలంగాను, దేవుని కుమారులంగాను ఉంటాం. అందుకే చూడండి, యోహాను సువార్త 15:26 తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. యేసుక్రీస్తుని గురించి తెలియపరుస్తాడు. ఇలాగా ఆయన ఇలాగ ఉన్నాడు, నువ్వు కూడా అలాగ ఉండాలి. ఆయన ఇలాగ నడిచాడు, నువ్వు కూడా అలాగ నడవాలి. చూడండి, పేతురు దగ్గరికి ఒక గారడి విద్య చేసే ఒక వ్యక్తి అంటాడు, మీరు చేతులెత్తి ప్రజల మీద ప్రార్థన చేసి, వారు ప్రార్థన చేసినప్పుడు, వారి మీద ప్రార్థన చేసినప్పుడు చేతులుంచి వారు పరిశుద్ధాత్మ పొందుకున్నారే. చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఎన్నో గారడి విద్యలు చేశాను, నా దగ్గర చాలా ద్రవ్యం ఉంది, డబ్బులు ఉన్నాయి, కానీ ఆ ద్రవ్యం అంతా మీకు ఇస్తా. మీకు కలిగినటువంటి ఆ అనుభవం, అధికారం, ఆ పరిశుద్ధాత్మ నడిపింపు, ఆ వరం నాకు కూడా దయచేయి, ఈ డబ్బంతా ఇచ్చేస్తాను. పేతురికి ఆశ్చర్యం కలిగింది. ఇది నీకు కలగపోవును గాక. నీవు నీ మనసులో సరైన ఉద్దేశం లేదు కనుక అది నీకు జరగకపోవును గాక. నీ డబ్బు నీతో నశించును గాక. అంటే ఆత్మీయమైనటువంటి స్థితిలో ఈ పరిశుద్ధాత్మ వరాలను కొనలేవు. ఇది చాలా ముఖ్యం. దేనిని బట్టి నీకు పరిశుద్ధాత్మ వరం వస్తుంది? నీ మనస్సు, నీ ఆలోచన, నువ్వు దేవునికి లోబడే మనస్సు, ప్రార్థనా జీవితం, ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ఇవి కలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఎంతగానో ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలోకి నిన్ను తీసుకెళ్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, నిజముగా ఈ పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తున్నావా? ప్రార్థన చేయి. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరిని ప్రశ్నించాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ చర్చికి నువ్వు వెళ్తే చాలు, నీ దైవజనుడు చెప్పిన బోధలు వింటే చాలు. ఆ వాక్యము నీతో మాట్లాడినప్పుడు ఆ వాక్యాన్ని నీ హృదయంలోకి చేర్చుకుని, హృదయమైన పలక మీద రాసుకొని, పరిశుద్ధ ఆత్మదేవ నాకు సహాయం చేయను అంటే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, పరిశుద్ధాత్మ దేవ, మాకు జరగబో సంగతులు తెలియపరిచే దేవ,
మమ్మల్ని ఆత్మీయంగా నడిపించే దేవా, పరిశుద్ధతలో ఉంచే దేవా, కోరుకునే దేవా, ఉండాలని కోరుకునే దేవా, మా జీవితంతో పెనవేసుకొని ఉండాలని కోరుకునే దేవా, మాలో ఉండాలని కోరుకునే దేవా, యేసయ్య పరిశుద్ధాత్మదేవ, ఈరోజు ఈ దినమందు మీరు మాతో ఉండి సహాయము దయచేయమని ఈరోజు చూస్తున్నటువంటి వీడియో చూస్తున్న బిడ్డలందరూ, కూడి వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చేస్తాం. వారి అవసరతలు, వారి అక్కర్లని మీరు తీర్చమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.